హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ రవ్వ లడ్డు. ఈ బీట్రూట్ రవ్వ లడ్డులని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బీట్రూట్ని తీసుకోండి. ఇలా మీడియం సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకుంటే సరిపోతుందండి. చిన్న సైజులో ఉన్న బీట్రూట్స్ అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెండు వైపులా కూడా సైడ్స్ని కట్ చేసుకొని దీనికి పొట్టు అయితే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫిలప్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని ఇప్పుడు చిన్న మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని స్ట్రైనర్లోకి వేసుకొని దీని నుంచి బీట్రూట్ జ్యూస్ని తీసేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఈ బీట్రూట్ లడ్డూలు అనేవి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి బీట్రూట్ ఇచ్చేస్తే అవి డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఈ విధంగా లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం 4 నుంచి 5 వరకు ఇలాచీ కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1.5 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి కాజుని అలాగే కొంచెం కిస్మిస్ని వేసుకోండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటిని నేతిలో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. అదే ప్యాన్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారండి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి రవ్వ అనేది పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు దీన్ని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు నేతిలో బాగా ఫ్రై చేయండి. రవ్వ అనేది వెంటనే మాడిపోతుంది కాబట్టి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి రవ్వ అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్ వరకు బీట్రూట్ జ్యూస్ని కూడా తీసుకొని దీనిలోకి వేసుకోండి. ఇలా బీట్రూట్ రసం కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా రవ్వలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఉన్న తడంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం పొడి పొడిగా అవుతుందండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ దీన్ని ఇలా బాగా ఫ్రై చేయండి. ఈ బీట్రూట్ తోటి రవ్వ లడ్డులని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి. దీనిలోకి మనం మిక్సీకి వేసి ఉంచుకున్న షుగర్ పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేటట్లుగా ఇలా ఒకసారి చేతితోటి బాగా కలపండి. ఈ విధంగా ఈవెన్గా కలిసేటట్లుగా బాగా కలిపేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత వీటిని లడ్డూలుగా చుట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటిని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టండి.
ఈ విధంగా అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని లడ్డూలని కూడా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. అలానే రోజుకో లడ్డు తింటే చిన్నపిల్లలు కూడా చాలా బలంగా ఉంటారండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా లడ్డూలన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రవ్వ లడ్డు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ బీట్రూట్ రవ్వ లడ్డూలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే లడ్డూలు అనేవి మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.